మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. చదువు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంగా హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కొంతమంది విద్యార్థినులు స్నానం ఇతరేతర కార్యక్రమాలు చేస్తుండగా సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మల్లారెడ్డి కాలేజ్లో జరిగిన ఈ దారుణంలో నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్టుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేయడంతో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డిదే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం, ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థినుల వీడియోలు కూడా బయట పెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్న యాజమాన్యం. ఇలాంటి ఘటన నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస విచారణ కూడా చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా చేస్తోంది. విద్యార్థినులను బ్లాక్మెయిల్ కి గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.